ఒక కంటెంట్ ఎలా తయారు చేస్తారంటే, ఇప్పుడు శృంగారం అనేది బ్లూ ఫిల్మ్ చూస్తారు గదా! నిజంగా శృంగారం చేస్తారు వాళ్ళు. నిజంగానే శృంగారంలో పాల్గొంటారు. కానీ అది మనకు బోర్‌గా ఉంటది. అందులో చూడడానికి ఎంటర్‌టైన్‌మెంట్ ఏమీ ఉండదు. అంటే అందంగా ఉండదనమాట. మనకు వినసొంపుగా, చూడసొంపుగా, ఫ్యాషన్‌గా, మాధుర్యంగా ఇలా రాదనమాట. కాబట్టి నిజంగా శృంగారం చేసి దాన్ని బ్లూ ఫిల్మ్‌లో తీస్తుంటారు. కానీ వికారంగా ఉంటది. ఎంటర్‌టైన్‌మెంట్ ఉండదండ్ల. ఓకే. కాబట్టి బూతులా ఉంటది. ఇప్పుడు సినిమాల్లో శృంగారం అనుకో హీరో, హీరోయిన్‌లు 'వెంకటేష్', 'నాగార్జున' ఎవరో హీరోయిన్‌లతో చేస్తారు 'సౌందర్య'. లేకపోతే ఏదైనా శృంగార సన్నివేశాలు సినిమాలో ఆకర్షణీయంగా ఉంటది. అందం ఉంటదల్ల శృంగారంగా ఉంటది. కానీ అందంగా ఉంటది. ఎక్కడ వికారం ఉండదు. అసహ్యం ఉండదు. కాబట్టి అందంగా ఉంటది. బూతు ఉండదు. ఎందుకంటే అందులో నిజం ఉండదు. నిజమైన శృంగారం గాదు. మరి అదెలా తీస్తారు అందంగా అంటే ఎక్కడ రియల్‌గా చేయరు. రియల్ శృంగారం కాకుండా రియల్‌గా చేస్తే ఎలా ఉంటదో దాన్ని మళ్ళీ నటిస్తారనమాట. అంటే ఉదాహరణ చెప్తాను. నటన అంటే ఎట్లా అంటే ఒక వ్యక్తి కిందున్నాడబ్బా! కిందుండి ఎక్సర్సైజ్ చేస్తా ఉంటాడు. తెలుసు కదా! పైన ఒక అమ్మాయి ఎక్సర్సైజ్ చేస్తాంది. అప్పుడు ఎట్లుంటది? దూరంగా జోలకు వాళ్ళిద్దరూ శృంగారంలో పాల్గొన్నట్టు ఉంటది. కొన్ని సన్నివేశాలు ఆ ఎక్సర్సైజ్ చేస్తే. అట్లనమాట. ఒక రన్నింగ్ చేస్తా ఉన్నాడు. ఆ! చేస్తా ఉంటా అంటే ఎక్సర్సైజ్. రన్నింగ్ అంటే రన్నింగ్ కాదు. ఇట్లా రన్నింగ్ చేసే ఒక బిట్ ఉంటదన్న. చేస్తా ఉంటే పక్కన ఇంకో అమ్మాయి రన్నింగ్ చేస్తున్నట్టు ఆమె చేస్తా ఉంటది. చూపుల్లో ఎట్లుంటది? వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వెళ్తున్నట్టు ఉంటది. ఈ విధంగా వాళ్ళు నటన అంట. కృత్రిమంగా చేస్తారు. ఎక్కడ రియల్‌గా చేయరు. ఇలా మ్యాచ్ చేస్తా ఉంటే అది నిజంగా శృంగారం చేస్తున్నట్టు ఉంటది. నిజమైన శృంగారాన్ని ఈ విధంగా అందంగా మంచి మంచి డ్రెస్సులేసి మంచిగా స్కిన్ కనబడేలాగా కృత్రిమంగా చేస్తారట్లా. ఫ్యాషన్ ఇతివృత్తంగా. ఇలా చేస్తూ ఉంటే అది అట్లా కనబడుతుంది మనకు సినిమాల్లో. అయితే ఇది మీరు శృంగారమే కాదు ఏ సన్నివేశమైనా ఇలాగే తీయాలి. ఫైట్ అయినా, ఫ్యామిలీ అయినా, మదర్ అండ్ సన్ అయినా, సన్ అండ్ మదర్ పార్ట్ అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లవర్స్ పార్ట్ అయినా ఇలాగే తీస్తారు. ఇలా తీస్తే బావుంటది షార్ట్ ఫిల్మ్. ఇప్పుడు ఒక రోడ్డు ఉన్నది. రోడ్డు ఎవడో వేస్తారు. ఎంతోమంది కూలీలు వేస్తారు. ఇంజినీర్ ఏస్తాడు. ఏస్తే మనం సింపుల్‌గా నడుచుకుంటూ వెళ్తాం. కానీ మనం ఒక అడవిలో నుండి, గుట్టల నుండి రోడ్డు వేయగలమా? ఎంత శ్రమ, ఎంత కష్టం, ఎంత తెలివి ఎన్నో ఉండాలి గదా! అదనమాట. అలాగే ఒక పాట ఉన్నది. పాట ఎవడో రాస్తాడు. రాస్తే దాన్ని ఎవడో ఇంకోడు సింగర్ పాడతాడు. దానికి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తాడు. ట్యూన్స్ ఇస్తాడు. కానీ అవి మనం పాడగలమా? మనం పాడతామా? ట్యూన్స్ మనం చేయగలమా? పాట మనం రాయగలమా? వాళ్ళు పాడితే రికార్డ్ విని మళ్ళీ మనం మాత్రం పాడతాం. ఒక డాన్స్ అయినా అంతే. ఒక పాటను మనం చూస్తాం. కానీ వాళ్ళలాగా స్టెప్స్ వేయగలమా? ఆయన ఎవరో చెప్తాడు. ఎవడో క్రియేట్ చేస్తాడు. ఎవడో డైరెక్టర్ షూట్ చేస్తే ఆ పాటను చూస్తాం. అంతేగాని ఆయనలాగా మనం చేయగలమా? ఆ డైరెక్టర్ ఎంత కష్టపడి క్రియేట్ చేసిండో మనకు తెలవదు వెనక. ఒక కథ అయినా, ఒక సినిమా అయినా రాయడము, షూట్ చేయడం అలాంటివి. మనం కేవలం తెర మీద కనిపించేయి చూస్తాం. కానీ వెనక వాళ్ళు ఎంత కష్టపడి షూట్ చేస్తారు, ఎంత కష్టపడి కథ రాస్తారు, క్రియేట్ చేస్తారు, సినిమా షూట్ చేస్తారో మనకు తెలీదు. మనం చేయలేము. కేవలం చూసి వాళ్ళలాగా చేస్తాం గానీ, వాళ్ళు చూడకుండా చేస్తున్నారు గదా! ఒకరిని చూడకుండా సొంతంగా చేస్తున్నారు గదా! మరి అది ఎంత కష్టం మనం సొంతంగా చేయగలమా? ఇప్పుడు ఒక ప్లేస్‌కి పోతాం. పోయి ఒక కొండను, ఒక గుట్టను, ఒక ఒక గుడిని, ఒక పెద్ద కట్టడాన్ని, ఒక ఆలయాన్ని, ఎవరో నిర్మించిన ఒక కోటను మనం కెమెరాతో షూట్ చేస్తాం, ఫోటోలు తీసుకుంటాం. కానీ మనం నిర్మించగలమా? నిర్మించలేం. అతను ఎలా నిర్మించాడు? దానికి ఎంత కష్టమైంది? ఎంతమంది కూలీలు పనిచేశారు? ఎన్ని తెలివితేటలుంటాయి? అవి మనకు తెలవవు. సింపుల్‌గా మనం కెమెరాతో షూట్ చేసుకుంటాం. చూసేవాడు ప్రేక్షకుడు అలాంటివాడు. కానీ క్రియేటర్ ఎనక కట్టే కూలీలు 16,000 మంది తాజ్‌మహల్‌కు కూలీలు నిర్మించారు. 16,00,00,000 డబ్బు కావచ్చు. 16,000 మంది, 16,00,000 మంది కూలీలు కావచ్చు. ఎంతో ఐడియా, తెలివితేటలు, ఎన్నో సంవత్సరాల ఆలోచన. ఎంతో ల్యాండ్ తీసుకోవాలి. ఇన్ని కష్టాలుంటాయి. అవి మనకు తెలవవు గదా! రైటర్ అనేవాడు అలాంటి వాడంట. అలా క్రియేట్ చేసి మనం ఏం జేయాలి? మనం క్రియేట్ జేసింది ఇప్పుడు మన 'తాజ్‌మహల్' పోయి ఫోటో తీసుకుంటాం చూసినావా? అలా తయారు చేసి మళ్ళీ జనాలు చూపించాలన్నమాట. మనం ఒక 'తాజ్‌మహల్' ఫోటో తీసి, వీడియో తీసి 'తాజ్‌మహల్' చూపెడతాం చూసినావా? అలా మనం క్రియేట్ జేసింది. 'తాజ్‌మహల్' కట్టడానికి ఎంతమంది కూలీలు, ఎంతమంది ఇంజినీర్లు, ఎన్ని కోట్ల డబ్బయింది, ఎన్ని కోట్ల ప్లేస్ అయింది, ఎన్ని సంవత్సరాలు పట్టిందో, 16 సంవత్సరాలు పట్టిందంటారు గదా! అంత కష్టపడి మనం ఒక కంటెంట్ క్రియేట్ చేసి జనాలకు ఇప్పుడు ఈ వీడియో ఏదైతే తీస్తారో వాళ్ళు 'తాజ్‌మహల్' కట్టినంక అలా మనం మళ్ళా దాన్ని షూట్ చేసి జనాల్లో చెప్పాలంట. ఆ షో పెడితే అబ్బా! ఉన్నదిరా 'తాజ్‌మహల్' మనం చూస్తాం చూడు అలా మన కంటెంట్‌ని చూస్తారనమాట జనం. ఒక్క మాటలో చెప్పాలంటే కంటెంట్ సృష్టించడం అంటే బంగారం లాంటిది. బంగారం ఒక లోహంగా దొరుకుతుంది ముందు. దొరికిన తర్వాత ఎన్నో సుత్తి దెబ్బలు తిని అనేక రకాలుగా రూపాంతరం చెందించి చివరిగా అది బంగారం తయారవుతుంది. అది మనం చూస్తున్న కంటెంట్ అలాంటిదనమాట. కానీ దాని వెనక తతంగం మనకు తెలీదు. కాబట్టి వెనక తతంగం ఏందనేది నేర్చుకొని దాన్ని బంగారంగా మార్చి జనాలకు చూపెట్టండి. ఓకే. అంటే అది ఎవరికీ కాపీ లేకుండా మీరు సొంతంగా చేయాలి ఒకరిని కాపీ చేయకుండా. అప్పుడు చూస్తారు.